హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు యూ కెన్ క్రాక్ యూపీఎస్సీ ఛానల్. రీసెంట్గా ఆర్టికల్స్లో ఇన్ ద హిందూ అండ్ ఇండియన్ ఎక్స్ప్రెస్ ఆర్టికల్స్లో వెట్లాండ్స్ అనేవి న్యూస్లో మెన్షన్ చేసి ఉన్నాయి. సో ఈ వెట్లాండ్స్ అనే గురించి ప్రతి ఎగ్జామ్ కోసం క్రిస్టల్ క్లియర్గా ఇప్పుడు చదువుకుందాం. ఓకే, సో ఫస్ట్లీ వెట్లాండ్స్ అనే వాటిని వాట్ వీ కాల్ యాజ్ కిడ్నీస్ ఆఫ్ ది ఎర్త్ అని మనం వెట్లాండ్స్ అని పిలుస్తాం. మీకు తెలుసుంటుంది వాట్ ఈస్ ద సిగ్నిఫికెన్స్ ఆఫ్ కిడ్నీస్ ఇన్ అవర్ బాడీ. మన బాడీలో కిడ్నీస్ యొక్క ఫంక్షన్ ఏంటి, వాట్ దే డూ, మన బాడీలో అవి ఏం చేస్తాయి. సో వై వీఆర్ కాలింగ్ వెట్లాండ్స్ యాజ్ కిడ్నీస్ ఆఫ్ ద ఎర్త్, ఇది అనేది అట్ ది ఎండ్ ఆఫ్ ది సెషన్ యూ షుడ్ ఎక్స్ప్లెయిన్ మీ ఇన్ ద కమెంట్ సెక్షన్. ఓకే, సో వెట్లాండ్స్ యొక్క సిగ్నిఫికెన్స్ ఏంటి? దే స్టోర్ కార్బన్ అండ్ దే సపోర్ట్ వేరియస్ బయోడైవర్సిటీ అనేది సపోర్ట్ చేస్తుంది. అండ్ దే ఆల్సో ఫైట్ ఇన్ క్లైమేట్ చేంజ్లో ఫైట్ చేయడానికి హెల్ప్ చేస్తుంది. అండ్ దే ఆల్సో కంట్రోల్ ఫ్లడ్స్. కోస్టల్ ఏరియాస్లో ఫ్లడ్స్ రిస్క్ చాలా ఎక్కువ ఉంటుంది. సో దే ఆల్సో హెల్ప్ ఇన్ కంట్రోలింగ్ ఫ్లడ్స్. ఇలా వేరియస్ బెనిఫిట్స్ అనేవి ఉన్నాయి మనకి వెట్లాండ్స్ ద్వారా. సో దట్స్ వై ఇంటర్నేషనల్ ఫోరమ్స్ కూడా చాలా ట్రై చేస్తాయి వీటిని కన్సర్వ్ చేయడానికి. ఓకే, వెన్ ఇట్ కమ్స్ టు ఇట్స్ డెఫినేషన్, వాట్ ఆర్ వెట్లాండ్స్ యాక్చువల్లీ? అసలు వెట్లాండ్స్ అంటే ఏంటి? వేరియస్ బాడీస్ ఆర్గనైజేషన్స్ అసలు డెఫినేషన్ ఏమి ఇచ్చారు? మనకి అన్ని డెఫినేషన్స్ తెలుసుకోవాల్సిన అవసరం లేదు. జస్ట్ వెరీ ఇంపార్టెంట్, ఇప్పుడు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఏదైనా డెఫినేషన్ ఆఫ్ వెట్లాండ్ రిలీజ్ చేసింది అంటే అది గుర్తుపెట్టుకుంటే సరిపోతుంది. సో అకార్డింగ్ టు రామ్సర్ కన్వెన్షన్, వెట్లాండ్స్ ఆర్ కాల్డ్, వాట్ ఆర్ వెట్లాండ్స్ అంటే, వెట్లాండ్స్ అంటే ఏమేమి వస్తాయి అంటే మార్ష్ ఏరియాస్, పీట్ ల్యాండ్, ఓకే, ఆర్టిఫిషియల్ ఆర్ న్యాచురల్ వాటర్ బాడీస్, అండ్ స్టాటిక్ ఆర్ వాటర్ బాడీ విచ్ హ్యాస్ ఇట్స్ ఫ్లో, ఫ్రెష్ ఆర్ బ్రాకిష్ అంటే సాల్ట్, brackish water body. So these all comes under wetlands. So the definition itself broad. ఈ డెఫినేషన్ అనేది బ్రాడ్ డెఫినేషన్ ఆఫ్ ఎ వెట్లాండ్. సో దీన్ని మనం నోట్స్ రాసుకుందామా, టూ పేజెస్ త్రీ పారాగ్రాఫ్స్ నోట్స్ రాసుకుందామంటే నో. దీస్ డెఫినేషన్స్ ఆర్ ఇంపార్టెంట్ టు రిమెంబర్, బట్ ఇట్ రిమెంబర్ ఇన్ మైండ్ ఇట్ సెల్ఫ్. మైండ్లోనే మీకు డెఫినేషన్ అనేది గుర్తుండిపోవాలి. మీరు నోట్స్ రాసుకొని లెందీ చేసుకోకండి, బికాస్ అట్ ది ఎండ్ ఆఫ్ ది డే బిఫోర్ ఎగ్జామినేషన్ మీరు రివైజ్ అనేది చేయలేరు మీరు బల్కి నోట్స్ రాసుకుంటే. సో ఇలాంటి డెఫినేషన్స్ నోట్స్ రాసుకోవద్దు, జస్ట్ రిమెంబర్ ఇన్ మైండ్లో గుర్తుపెట్టుకుంటే సరిపోతుంది. ఓకే, అబ్జర్వ్ దిస్ ఇమేజ్. ఇందులోనే మనకి వెరైటీస్ ఆఫ్ వాటర్ బాడీస్ ఇంక్లూడ్ అయ్యి ఉన్నాయి. ఫ్రెష్ వాటర్ పాండ్ ఉంది, ఇక్కడ మార్ష్ ల్యాండ్ ఆర్ స్వాంప్, మ్యాంగ్రూవ్ వెట్లాండ్ ఉంది, ఓకే, పీట్ ఫార్మేషన్స్ది ఉంది, అండ్ గ్రౌండ్ వాటర్ ఫెన్ ఉంది. ఓకే, హియర్ ఇఫ్ యూ సీ ద బయోడైవర్సిటీ సపోర్టింగ్ ఏమున్నాయి, లోటస్ ప్లాంట్స్ ఉన్నాయి, ఫ్రాగ్ ఇక్కడ ఉంది, క్రొకడైల్ అండ్ అదర్ ప్లాంట్స్ ఆల్సో దేర్. సో దిస్ ఈస్ కాల్డ్ సపోర్టింగ్ బయోడైవర్సిటీ. ఓకే, అండ్ నెక్స్ట్ మనం ఏం చూద్దాము అంటే క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ వెట్లాండ్. అసలు వెట్లాండ్ అంటే ఏంటి? ఫర్ ఎగ్జాంపుల్ మనము ఒక ఆబ్జెక్ట్ ఉంది, వాట్ వీఆర్ కాలింగ్ దిస్ ఆబ్జెక్ట్ యాజ్ బకెట్. ఈ బకెట్ అని పేరు దీన్ని పిలవాలి అంటే దీనికి కొన్ని క్యారెక్టరిస్టిక్స్ ఉంటాయి కదా. ఫర్ షూర్ ఇఫ్ ఇట్ ఈస్ ఈ ఆబ్జెక్ట్ అనేది ఫ్లాట్ ఉందనుకోండి, లైక్ ప్లేట్లో ఉందనుకోండి, వీ వోంట్ కాల్ దిస్ యాజ్ అ బకెట్. మనం దీన్ని బకెట్ అని పిలవము. సో బకెట్ అంటే ఒక 10 లీటర్స్ బకెట్, 14 లీటర్స్ బకెట్, ఇంత లెంత్ ఉంటుంది, ఇంత వెత్ ఉంటుంది అని మనకి కొన్ని క్యారెక్టరిస్టిక్స్ ఉంటాయి, మైండ్లో ఫిక్స్ అయ్యి ఉంటాం. అప్పుడే ఆబ్జెక్ట్ని అది బకెట్ అని పిలుస్తాం, ఆర్ ప్లేట్, వాటర్ బాటిల్ అని పిలుస్తాం. సో లైక్ దట్ వెట్లాండ్ కూడా కొన్ని క్యారెక్టరిస్టిక్స్ ఉంటాయి. అందులో ఇంపార్టెంట్ ఏంటంటే ఫస్ట్ ప్రెసెన్స్ ఆఫ్ వాటర్. వెట్లాండ్ అంటే ప్రెసెన్స్ ఆఫ్ వాటర్, ఖచ్చితంగా అందులో వాటర్ అనేది ఉండాలి. ఇప్పుడు ఇంత ఏరియాలో వాటర్, వితౌట్ వాటర్ అది వెట్లాండ్ అవ్వదు, బికాస్ ఇన్ ద నేమ్ ఇట్ సెల్ఫ్, నేమ్లోనే వెట్ అని ఉంది, అంటే తడిగా ఉన్న భూమి. ఓకే, సో ప్రెసెన్స్ ఆఫ్ వాటర్ అనేది ఫస్ట్ క్యారెక్టరిస్టిక్ ఆఫ్ ఎ వెట్లాండ్. అండ్ సెకండ్ క్యారెక్టరిస్టిక్ ఆఫ్ ఎ వెట్లాండ్ ఏంటంటే సాయిల్లో ఆక్సిజన్ కంటెంట్ అనేది తక్కువ ఉండాలి, లో ఆక్సిజన్ కంటెంట్. సో ఇది సెకండ్ క్యారెక్టరిస్టిక్ ఆఫ్ ఎ వెట్లాండ్. ఈ లో ఆక్సిజన్ కంటెంట్ ఉన్న సాయిల్ ఏమంటామంటే హైడ్రిక్ సాయిల్. ఓకే, అండ్ థర్డ్ ఇంపార్టెంట్ క్యారెక్టరిస్టిక్ ఏంటంటే హైడ్రోఫైట్స్ని సపోర్ట్ చేయాలి. హైడ్రోఫైట్స్ ఆర్ నథింగ్ బట్ వాటర్ లవింగ్ ప్లాంట్స్. వాటర్ అంటే వీటికి చాలా ఇష్టం, వాటర్ లవింగ్ ప్లాంట్స్. ఫర్ ఎగ్జాంపుల్ ఈ యొక్క ఇమేజ్లో మీరు లోటస్ అనేది హైడ్రోఫైట్. ఓకే, సో ఇలాంటి ప్లాంట్స్ని సపోర్ట్ చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ వాటర్ లిలీస్ కూడా మనకి హైడ్రోఫైటే. సో ఈ వెట్లాండ్స్లో ఈ హైడ్రోఫైట్స్ అనేవి ప్లేస్ అ క్రూషియల్ రోల్. సో దీస్ త్రీ ఆర్ ద క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ హైడ్రోఫైట్స్. ఓకే, అండ్ వెన్ ఇట్ కమ్స్ టు వెట్లాండ్స్, మనము వెట్లాండ్స్ని ట్రాన్సిషనల్ ఎకోసిస్టమ్ అని కూడా అంటాం. ఓకే, వీ కాల్ వెట్లాండ్స్ యాజ్ అ ట్రాన్సిషనల్ ఎకోసిస్టమ్. ఎందుకు? వై వీ కాల్ ఇట్ యాజ్ అ ట్రాన్సిషనల్ ఎకోసిస్టమ్? ఓకే, బికాస్ మీరు ఒకసారి ఈ ఇమేజ్ని చూడండి. వెట్లాండ్ ఇది వెట్లాండ్. ఓకే, దిస్ ఈజ్ ద వెట్లాండ్. నౌ వెట్లాండ్ లైస్ బిట్వీన్, రెండింటి మధ్య ఉంది టెరెస్ట్రియల్ మీన్స్ ల్యాండ్, టెరెస్ట్రియల్ ఎకోసిస్టమ్, జింకలు, ర్యాబిట్ ఇవన్నీ ఉన్నాయి కదా, దిస్ ఇస్ టెరెస్ట్రియల్ ఎకోసిస్టమ్. అండ్ ఆక్వాటిక్ ఎకోసిస్టమ్ మీన్స్ వాటర్ యొక్క ఎకోసిస్టమ్, ఫిషెస్,
ఓకే, టాటాయిస్, ఫ్రాగ్ ఇవన్నీ ఉన్నాయి కదా. సో ఈ ఆక్వాటిక్ అండ్ టెరెస్ట్రియల్ ఎకోసిస్టమ్కి మధ్యలో ఉన్న ఎకోసిస్టమ్ని వి కాల్ ఇట్ యాజ్ మధ్యలో ఉంది ఎకోసిస్టమ్. సో దట్స్ వై వి కాల్ ఇట్ యాజ్ ట్రాన్సిషన్ ఎకోసిస్టమ్, ఏరియా ట్రాన్సిషన్ ఎకోసిస్టమ్. ఓకే, ఈ ట్రాన్సిషన్ ఎకోసిస్టమ్ని అంటే టెరెస్ట్రియల్ టు ఆక్వాటిక్, ఆక్వాటిక్ టు టెరెస్ట్రియల్, ఈ యొక్క జోన్ ఏమంటాము అంటే ఎకోటోన్ అని అంటాం. ఓకే, వీ కాల్ దిస్ జోన్ ఈజ్ యాజ్ ఎకోటోన్. ఎకోటోన్ అంటే ఆ డైనమిక్ బౌండరీ ఏరియా బిట్వీన్ టూ డిస్టింక్ట్ ఎకోసిస్టమ్స్. ఇది యూపీఎస్సీ పీవైక్యూస్లో ఈ క్వశ్చన్ ఒకసారి అడిగినట్టున్నారు. వన్స్ గో త్రూ దాట్. ఓకే, అంత ఇంపార్టెంట్ ఎన్వైరన్మెంట్లో కొన్ని టర్మ్స్. ఓకే, సో దట్ ట్రాన్సిషన్ జోన్ ఈజ్ కాల్డ్ ఎకోటోన్. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఎకోటోన్ యొక్క ఎగ్జాంపుల్ మ్యాంగ్రూవ్స్ ఏం కనెక్ట్ చేస్తుంది, ల్యాండ్ అండ్ సీ. దిస్ ఈజ్ ద ఎగ్జాంపుల్ ఆఫ్ ఎకోటోన్. సెకండ్ ఎగ్జాంపుల్ ఈస్ట్యూరీస్ ఉంటాయి కదా మనకి, ఈస్ట్యూరీస్ దీస్ విల్ కనెక్ట్ ఫ్రెష్ వాటర్ ప్లస్ సీ వాటర్ని కనెక్ట్ చేస్తుంది ఈస్ట్యూరీస్ అనేది. సో దిస్ ఈజ్ ద ఎగ్జాంపుల్ ఆఫ్ ఎకోటోన్. ఓకే, ఇప్పుడు ఈ బయోడైవర్సిటీ ఏదైతే ఉందో ఈ ఎకోటోన్లో, ఇక్కడ బయోడైవర్సిటీ అనేది రిచ్గా ఉంటుంది. ఓకే, ఎకోటోన్ ఈజ్ నోన్ ఫర్ రిచ్ బయోడైవర్సిటీ. ఎందుకంటే ఇక్కడ ల్యాండ్ టెరెస్ట్రియల్ యానిమల్స్ కూడా సర్వైవ్ అవుతాయి. ఓకే, అండ్ ఆక్వాటిక్ యానిమల్స్ కూడా ఇక్కడే సర్వైవ్ ఉంటాయి కూడా. సి దిస్ డక్, ఓకే, ల్యాండ్ పైన ఉంటుంది అండ్ వాటర్ పైన కూడా ఉంటుంది. సో ఇక్కడ అనేది రిచ్ బయోడైవర్సిటీ ఉండడం వల్ల దీన్ని ఏమంటాము అంటే ఎడ్జ్ ఎఫెక్ట్. ఓకే, ఐల్ రైట్ హియర్ ఎడ్జ్ ఎఫెక్ట్ అని అంటాము. ఓకే, ప్లీజ్ రిమెంబర్ ఈ టర్మ్స్ అనేవి ఖచ్చితంగా మనం గుర్తుపెట్టుకోవాలి. రైట్ 1 line నోట్స్ ఇఫ్ యూ వాంట్, బట్ నాట్ పారాగ్రాఫ్స్ రాసుకోవద్దు, బల్క్ అయిపోతుంది నోట్స్. ఎగ్జామ్ ముందు రివిజన్ చేసుకోవడానికి మనం మోటివేట్ అవ్వలేం. ఓకే, సో దీస్ ఆర్ కాల్డ్ ఎడ్జ్ ఎఫెక్ట్. ఇక్కడ రిచ్ బయోడైవర్సిటీ అనేది ఉంటుంది కాబట్టి. ఓకే, ఇక్కడ మోస్ట్ ప్రొడక్టివ్ ఎకోసిస్టమ్స్ కూడా ఎడ్జ్ ఎఫెక్ట్లోనే మనకి ఉంటుంది. ఓకే, సో దట్స్ వై వెట్లాండ్స్ ఆర్ వెరీ సిగ్నిఫికెంట్ ఫర్ కన్జర్వేషన్ అవి మనం కాపాడుకోవాలి. క్లైమేట్ చేంజ్లో కానీ ఫ్లడ్స్లో కానీ వెట్లాండ్స్ అనేవి చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తుంది. ఓకే, నెక్స్ట్ విల్ మూవ్ ఆన్ టు ఫ్యూ ఇంపార్టెంట్ టర్మ్స్ తెలుసుకుందాము, సో దట్ వీ విల్ బి క్లియర్. ఓకే, ఇప్పుడు లేక్ వర్సెస్ వెట్లాండ్. వెట్లాండ్కి ఏంటి డిఫరెన్స్? ఓకే, లేక్ అనేది ప్రైమరీ మీకు తెలిసే ఉంటుంది. లేక్ మీరు చూసే ఉంటారు కదా, ఇట్స్ అ వాటర్ బాడీ. ఓకే, అండ్ వెట్లాండ్ కూడా వాటర్ బాడీనే. బట్ ఎవ్రీ వాటర్ బాడీ ఈజ్ నాట్ ఎ వెట్లాండ్. వై? బికాస్ వెట్లాండ్కి మనం 3 క్యారెక్టరిస్టిక్స్ చెప్పుకున్నాం కదా. వాటర్ అయితే ఉండాలి. సెకండ్ థింగ్ ఈజ్ హైడ్రిక్ సాయిల్ ఉండాలి. ఓకే, అండ్ థర్డ్ ఈజ్ హైడ్రోఫైట్స్ని సపోర్ట్ చేయాలి. సో లేక్లో ఆర్ ఎల్స్ రివర్లో, ఇఫ్ రివర్ ఉంది, ఈ రివర్లో కనుక ఈ హైడ్రిక్ సాయిల్ లేదు, హైడ్రోఫైట్ సపోర్ట్ చేయలేదు అంటే ఇట్స్ నాట్ ఎ వెట్లాండ్, ఇట్స్ జస్ట్ అ రివర్. అర్థమవుతుందా? ఓకే, అండ్ దెన్ సెకండ్ టర్మ్ ఈజ్ మార్ష్. MARSH, మార్ష్ వర్సెస్ స్వాంప్. ఈ పిక్చర్లో ప్రీవియస్ పిక్చర్లో చూసాం కదా. సో ఇది యూపీఎస్సీ ఒక ఫేవరెట్ కాన్సెప్ట్. ఇది తెలుసుకోకపోతే మనం కన్ఫ్యూజ్ అయిపోతాము. అది మనం ఎక్కడ చదివినట్టుంది, ఇట్ బిలాంగ్స్ టు వెట్లాండ్, బట్ వాట్స్ ద డిఫరెన్స్ అని చాలా కన్ఫ్యూజ్ అయిపోతుంటాము. సో మార్ష్ అనేది డామినేటెడ్ బై గ్రాస్ అండ్ రీడ్స్. మార్ష్ ఎక్కువ గ్రాస్ డామినేట్ అయి ఉంటుంది. ఓకే, గ్రాస్తో డామినేట్ అయి ఉంటుంది, మోస్ట్లీ నాన్ వుడ్డీ ప్లాంట్స్. ఓకే, అండ్ షాలో వాటర్ ఉంటుంది ఎక్కడ? మార్ష్లో. ఓకే, ఫస్ట్ రిమెంబర్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే గ్రాస్ ఉంటుంది మార్ష్లో అని గుర్తుపెట్టుకోండి. ఓకే, అండ్ ఎగ్జాంపుల్స్ ఏంటి? సాల్ట్ మార్షెస్ అని వింటారు. ఇప్పుడే దీని యొక్క ఇమేజ్ చూడండి, సాల్ట్ మార్ష్ ఎలా ఉంటుందో. ఓకే, అండ్ స్వాంప్ అనేది డామినేటెడ్ బై ట్రీస్ అండ్ వుడీ వెజిటేషన్. స్వాంప్ అనేది ట్రీస్తో డామినేట్ చేసి ఉంటుంది, ప్లస్ వుడీ వెజిటేషన్. ఓకే, వుడీ వెజిటేషన్. ఇక్కడ ఏంటి? మార్ష్ అంటే మీరు గ్రాస్ అని గుర్తుపెట్టుకోవాలి. మార్ష్ అంటే ఏంటి? గ్రాస్. ఓకే, స్వాంప్ అంటే ఏంటి? ట్రీస్. మార్ష్, గ్రాస్, స్వాంప్, ట్రీస్. ఇప్పుడే 3-4 టైమ్స్ చెప్పండి, మార్ష్, గ్రాస్, స్వాంప్, ట్రీస్ అని. ఓకే, మీకు ఇప్పటికీ గుర్తుండిపోవాలి. ఏది కూడా మీరు తర్వాతకి పోస్ట్పోన్ చేసుకోవద్దు. సో మార్ష్ అంటే ఏంటి చెప్పండి, కమెంట్ చేయండి. మార్ష్ అంటే ఏంటి? స్వాంప్ అంటే ఏంటి? ట్రీ. ఓకే, ట్రీ అండ్ గ్రాస్. ఇప్పుడు మ్యాంగ్రూవ్ వర్సెస్ ఈస్ట్యూరీ. మ్యాంగ్రూవ్స్ అంటే సాల్ట్ టాలరెంట్ ఉంటాయి. ఓకే, మ్యాంగ్రూవ్స్ అంటే సాల్ట్ టాలరెంట్, కొంచెం వాటర్ బ్రాకిష్ ఉంటుంది. ఓకే, ఫౌండ్ ఇన్ ట్రాపికల్ కోస్టల్ రీజియన్స్. ఓకే, ఫౌండ్ ఇన్ ట్రాపికల్ కోస్టల్ రీజియన్స్ దగ్గర మనకి మ్యాంగ్రూవ్స్ అనేవి దొరుకుతాయి. అండ్ ఈస్ట్యూరీ ఎగ్జాంపుల్ ఏంటి? వాటర్ ఈస్ట్యూరీ ఫస్ట్ అంటే అవి రివర్ ఫ్రెష్ వాటర్ ఎక్కడైతే మిక్స్ అవుతుందో విత్ సీ వాటర్. ఓకే, ఈస్ట్యూరీ అంటే రివర్ ఫ్రెష్ వాటర్ ఉంటుంది కదా, రివర్ ఫ్రెష్ వాటర్ మిక్స్ విత్ సీ వాటర్, దాన్ని ఈస్ట్యూరీ అని అంటారు. ఓకే, ఈస్ట్యూరీ అంటే రివర్ ఫ్రెష్ వాటర్
mix with sea water. Estuary ante river fresh water mix with sea water. So this is the important this is the few important terms and the differences. Okay, remember ప్రతి వాటర్ బాడీ, ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఇంట్లో ఒక చిన్న కుండీ ఉంది, ఆ కుండీలో మొత్తం వాటర్ ఉన్నాయి, అప్పుడు అమ్మ ఇది వెట్లాండ్, ఇది వెట్లాండ్ డెఫినేషన్కి వస్తుంది అంటే నో, ఇది వెట్లాండ్ డెఫినేషన్ కింద రాదు. బికాస్ అందులో మనం త్రీ క్యారెక్టరిస్టిక్స్ కూడా మర్చిపోద్దు. వాటర్ అయితే ఉంది, దట్ ఈస్ ఫస్ట్ క్యారెక్టరిస్టిక్ ఇస్ అవైలబుల్, బట్ సీ ద సెకండ్ అండ్ థర్డ్ క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ వెట్లాండ్స్. హైడ్రిక్ సాయిల్ ఉండాలి అందులో, అండ్ హైడ్రోఫోనిక్స్ని సపోర్ట్ చేసే ఎన్వైరన్మెంట్ అందులోనే ఉండాలి. దెన్ ఓన్లీ ఇట్ కాల్డ్ యాజ్ వెట్లాండ్. ఓకే, సో నెక్స్ట్ వీడియోలో విల్ లెర్న్ అబౌట్ టైప్స్ ఆఫ్ వెట్లాండ్స్ అండ్ ఫర్దర్ డిస్కషన్ అండ్ ఇంపార్టెంట్ టర్మ్స్ అండ్ ఎనీ అదర్ రామ్సార్ సైట్స్ ఉన్నాయి కదా, ఇవన్నిటి గురించి కూడా తెలుసుకుందాం నెక్స్ట్ క్లాస్లో. ఓకే, టిల్ దెన్ ఐ హోప్ మీకు అర్థమైందని నేను అనుకుంటున్నాను. దిస్ ఈస్ ఫస్ట్ సిరీస్ ఆఫ్ వెట్లాండ్. బేసిక్స్ నుంచి మనం చదువుకుంటే అన్నీ కూడా గుర్తుపెట్టుకోవడానికి మెల్లిమెల్లిగా ట్రై చేద్దాం. ఐ హోప్ యూ హ్యావ్ అండర్స్టూడ్ దిస్ ఎక్స్ప్లెనేషన్. ఎనీ ఫర్దర్గా ఇంకేమైనా చెప్పాలన్నా యూ కెన్ ఫ్రీలీ కమెంట్. ఓకే, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. Remember, you can crack UPSC.